హలో గైజ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇప్పుడు చాలామంది డౌట్స్లో కామెంట్స్లో మెన్షన్ చేశారు, సార్ మేనేజ్మెంట్ ఫీజు ఎంత ఉంది టాప్ 5 టాప్ 6 కాలేజెస్లో, లైక్ సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు రంగరాజు, శ్రీనిధి ఇలాంటి కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్ళొచ్చు మేము, రైట్? సో మరి ఇందులో ఫీజు ఎంత ఉంది, ఎలా సెలెక్ట్ చేస్తారు? మేనేజ్మెంట్ కోటా అంటే ఎవరైనా వెళ్ళిపోవచ్చా? 1 lakh ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చా? కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చా అని. సో నేనేం చేయబోతున్నా అంటే, టేకింగ్ ఆల్ దిస్ కామెంట్స్ ఇన్ టు కన్సిడరేషన్, నేను ఏం చేస్తున్నా అంటే ఎవ్రీ కాలేజ్కి కాల్ చేసి వాళ్ళని అడుగుతున్నా డైరెక్ట్గా, అసలు ఆ మేనేజ్మెంట్ కోటా ప్రొసీజర్ ఏంటి, అండ్ వాళ్ళు సీట్స్ ఎలా ఫిల్ చేస్తారు మేనేజ్మెంట్ కోటాలో, అండ్ ఫీజు ఎంత ఉంటుంది, ఒకవేళ డొనేషన్ ఉంటే ఎంత ఉంటుంది ఆ డొనేషన్, అది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో అయితే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్కి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఫస్ట్ ఏంటంటే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి రిలేటెడ్ ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు, కావాలంటే ఈ ఇమేజ్ నేను అటాచ్ చేస్తా స్క్రీన్ పైన. సో ఇక్కడ క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే, ద ఇన్స్టిట్యూట్ డస్ నాట్ ఎంగేజ్ ఇన్ ఎనీ ఏజెంట్స్ ఆర్ కన్సల్టెంట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద సీట్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా. ఈ మేనేజ్మెంట్ కోటా అనేది కేటగిరీ బి, అంటే బేసికలీ జేఈ మెయిన్ పర్సంటైల్ ద్వారా ఫిల్ చేసే ఆ సీట్స్ ఉంటాయి, అండ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా అని. అయితే ఇందులో నాకు డౌట్ వచ్చింది, అంటే ఎన్ఆర్ఐస్ అంటే ఓన్లీ ఎన్ఆర్ఐస్ని ఫిల్ చేస్తారా అని. అంటే అది ఓన్లీ ఎన్ఆర్ఐ వాళ్ళ, లేదంటే అంటే మేము వెళ్ళొచ్చు అందులో? ఓకే, ఓన్లీ పేరు అలా ఉంటుంది. బట్ నేను కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అది పేరుకే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా అని, బట్ ఇందులో నార్మల్ స్టూడెంట్స్ని కూడా తీసుకుంటారంట. ఓకే, సో ఈ కోటా ఏదైతే ఉందో ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా ద్వారా దాని నుంచి బేసికలీ ఫిల్అప్ చేస్తారు. కానీ ఎలాంటి కన్సల్టెంట్ లేదంటే ఏజెంట్స్ని అయితే వీళ్ళు హైర్ చేయలేదు. ఎవరైనా వచ్చి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో సీట్ ఇప్పిస్తా అంటే నమ్మేయకండి. బెటర్ ఫస్ట్ కాంటాక్ట్ ద కాలేజ్ అండ్ గెట్ ఆల్ ద డీటెయిల్స్, ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకే, ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వీళ్ళు మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్స్ ఎలా ఫిల్ చేస్తారంటే, నాకేం చెప్పారు క్లియర్గా అంటే, నేను కాల్ చేసినప్పుడు ఒకటి మీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ చూస్తారు. ఓకే, మీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బట్టి మెరిట్ బేసిస్ పైన ఆ సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఈ కేటగిరీలో ఏవైతే సీట్స్ ఉన్నాయో ఆ సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు. ఎంసెట్ ర్యాంక్ కూడా కన్సిడర్ చేస్తారని చెప్పారు, బట్ ప్రైమర్లీ అయితే ఇంటర్ పర్సంటేజ్ చూస్తారని చెప్పారు. ఇంటర్మీడియట్లో ఎంత పర్సంటేజ్ వచ్చిందో, ఎన్ని మార్క్స్ వచ్చాయో, దట్ విల్ బీ ద ప్రైమరీ ఫ్యాక్టర్, అండ్ సెకండరీ ఫ్యాక్టర్ ఎంసెట్ ర్యాంక్ ఉంటుందన్నమాట. అండ్ అకార్డింగ్ టు దాట్ సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు ఈ కేటగిరీలో, ఏది ఈ మేనేజ్మెంట్ కోటాలో. ఓకే, సో మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ ఇప్పుడు లెట్సే మీకు ఇంటర్లో 75%, 80% వచ్చింది, అలా అయితే మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చేస్తుందా మేనేజ్మెంట్ కోటాలో అంటే, వాళ్ళు చెప్పారు అది మేము చెప్పలేము, మెరిట్ బేసిస్ పైన చేస్తున్నాం కాబట్టి ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందో ఇంటర్మీడియట్లో డెఫినెట్లీ వాళ్ళకే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. సో అకార్డింగ్ టు దాట్ ఫిల్ చేస్తామని. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ డొనేషన్ ఫీ గురించి అడిగాను. సో ఈ కోటా ద్వారా, మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్తే డొనేషన్ ఫీ ఏమైనా ఉంటుందా? 4,10,000 per annum అది. ఓకే, అంటే మళ్ళీ సపరేట్గా డొనేషన్ ఫీ ఏం కట్టక్కర్లేదు. ఓకే, గాట్ ఇట్. కానీ మళ్ళీ అదే అంటే మెరిట్ బేసిస్ పైన ఉంటుంది ఇంకా. ఓకే, అంటే మళ్ళీ అందులో ఓన్లీ ఇంటర్మీడియట్ స్కోర్ మాత్రమే చూస్తారు కదా? ఓన్లీ ఇంటర్ స్కోర్ చూస్తారు, ఎంసెట్ స్కోర్ ఏమి ఉండదు. అంటే ప్రయారిటీ ఆర్డర్లో ఫస్ట్ ఏది ఇస్తారు, ఇంటర్మీడియట్ స్కోరా లేదంటే ఎంసెట్? ఇంటర్మీడియట్ పర్సంటేజ్. ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్. ఓకే, ఫీ లాంటిది ఏమీ ఉండదంట. కానీ మీరు ఒకవేళ ఈ కేటగిరీ ద్వారా వెళ్తే పర్ యానం 4,10,000 మీ ఫీ ఉంటుంది. ఓకే, సో అదైతే క్లియర్గా మెన్షన్ చేశారు, పర్ యానం 4,10,000 ఫీ ఉంటుందని. సో యూజువల్గా ఎంసెట్ ర్యాంక్ ద్వారా అలా వెళ్తే ఫీజు చాలా తక్కువ, నాకు తెలిసి 1,35,000 1,40,000 ఉంటుంది ఫీజు. బట్ ఇలా వెళ్తే మాత్రం 4,10,000 పర్ యానం ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి సంబంధించి. సో ఒకవేళ మీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఒక 95% లేదా 96% ఉంది, అండ్ ఎంసెట్ లెట్స్ సే మంచి ర్యాంక్ రాలేదు, స్టిల్ యూ కెన్ అప్లై త్రూ దిస్ కోటా. ఈ కోటా ద్వారా విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో అప్లై చేసుకోవచ్చు, మెరిట్ బేసిస్ పైన కాబట్టి డెఫినెట్లీ ఛాన్స్ అయితే ఉంది ఈ కేటగిరీలో. అంటే ఈ కోటా ద్వారా మీకు ఏదైనా మంచి బ్రాంచ్ రావడానికి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో. ఓకే, సో ఐ గెస్ దట్స్ ఇట్ గైస్. ఇలాగే మనం వేరే కాలేజెస్ కూడా చేస్తూ వెళ్తాం, ఏవైతే వేరే
వేరే టాప్ కాలేజెస్ ఉన్నాయో అందులో మేనేజ్మెంట్ కోటా అసలు ప్రొసీజర్ ఏంటి, ఎలా ఫిల్అప్ చేస్తున్నారు సీట్స్, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మనం. బాయ్.